దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, చేసే కార్యం ఏదైనా దానిని సరి అయినటువంటి అవగాహన కలిగి చేస్తే అది ఇచ్చే ఫలితం వేరు. అవగాహన రహితంగా చేసే పని ఇచ్చేటువంటి ఫలితం. పని ఒకటే, కానీ దానిని గుర్తించడంలో దాని యొక్క ఫలితములు వేరువేరుగా ఉంటాయి. దాని ఎందుకు మనకు కలిగిన అవగాహనని బట్టి దాని ఫలితములు వేరువేరుగా ఉంటాయి. తినేది మనం తిండి, ఆహారం తింటాం కదా, దీన్ని సరదాగా టైం పాస్ అనుకుంటూ తిన్నాం అనుకోండి, అప్పుడు అది టైం పాస్ కొరకే పనికొస్తే మళ్ళీ ఆకలి మళ్ళీ వేస్తూ ఉంటుంది. ఆకలి తీర్చేది అనుకున్నాం అనుకోండి, అది పొట్ట వరకు పనికొస్తుంది. ఇది యజ్ఞము అని తిన్నాం అనుకోండి, అది ఆరాధనా రూపాన్ని పొందుతుంది. ఇది భగవత్ ప్రసాదము అని తిన్నాం అనుకోండి, 10 మందికి పంచాలని అనిపిస్తుంది. కానీ ఇదే భగవద్ ఆరాధన అనుకుంటూ మనం చేస్తే అదే మోక్షానికి సాధన అవుతుందండి. తినే తిండి అనేది ఒకటే పని. ఇది నాస్తికుడు చేసినా, ఆస్తికుడు చేసినా, వేదాంతి చేసినా, మరొకడు చేసినా తిండే. కానీ ఆ తిండి వెనక పెట్టిన భావనని బట్టి అది మనకిచ్చే ఫలితం ఉంటుంది. ఈ మనకి భగవంతుడు చెప్పేటటువంటి మాట 24వ శ్లోకం 9వ అధ్యాయంలో చాలా అద్భుతంగా భగవంతుడు చెప్తున్నాడు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేన అతః చ్యవంతి తే. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ. యజ్ఞభోక్త ఎవడు ఏ యజ్ఞం చేసినా ఎవడికి చెందుతుంది అది? యజ్ఞో వై విష్ణు. యజ్ఞం అంటే విష్ణువే. దాన్ని తప్పించి మరొక పేరు ఏది పెట్టినా అది మనం దాన్ని గుర్తించక తప్పుదారి పట్టాము అని అర్థం. యజ్ఞో వై విష్ణు యజదేవ పూజాయాం అంటారు ధాతు. అంటే యజ్ఞము అంటే భగవంతుడి కోసం చేసే సేవ అని అర్థం. నువ్వు ఏ యజ్ఞం చేయి, ఏ పని చేయి, సర్వయజ్ఞానాం భోక్తా చ. దాంతో ఆరాధనలు అందుకునేది నేనే.
ప్రభురేవచ. ప్రభు ఫలప్రదాత. చేసిన పనిని చూచి దానికి తగిన ఫలితం ఇది అని ఇచ్చేది ఎవడు? మామూలుగా మనం యజ్ఞం చేస్తే దాంట్లో హోమంలో ఆ నెయ్యి పోస్తే, సమిధలు వేస్తే, సాకల్యం వేస్తే అవన్నీ మన ఎదురుకుండానే మనం చూస్తూ ఉండగానే అవన్నీ బూడిద కింద మారిపోతున్నాయి. మరి వీడికి ఫలితం ఇచ్చేది ఎవడు? అంటే ఈ కార్యం కాదు నీకు ఫలితం ఇచ్చేది, కార్యాన్ని నువ్వు క్రమంగా చూస్తున్నావా, చేస్తున్నావా లేదా? నీకు అదేమిటో తెలిసి ఎందుకు చేస్తున్నావో తెలిసి సవ్యంగా నువ్వు చేసినట్టయితే అది నేరుగా భగవంతుడికే చెందింది అని అర్థం. నీకు తెలియక చేస్తే ఎక్కడో ఒకచోటకి అది పర్యవసించిపోయింది అని అర్థం. చేసే కార్యం నీకు 1000 ఫలితాన్ని ఇవ్వాల్సిన దాన్ని తెలుసుకోకపోవడం అనేటటువంటి తప్పిదం చేత మనం 5 దగ్గర 10 దగ్గర ఆపేస్తున్నాము అని అర్థం అన్నమాట. తప్పు కదండి. చేసే అంత కష్టం పడుతూ, అంత సమయం ఇస్తూ, అంత శక్తిని దారపోస్తూ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళనివ్వడం మంచిది కదా. దాన్ని ఎక్కడో మధ్యలోనే మొదట్లోనే ఆపేసుకోవడం ఎందుకు కనుక? అలా కనుక నువ్వు దాన్ని వదిలిపెట్టేస్తే ఆయన దాన్ని ఫలితాన్ని, దీనివల్ల వచ్చే ఫలితం అంతవరకు ఇచ్చి ఊరుకోడైనా. మోక్షం అనేటటువంటి అతి ఉత్తమ ఫలితం కూడా ఆయన ఇస్తాడు దాన్ని నువ్వు చేసే చిన్న పనికి. అందుకు చెప్తున్నాడు ఆయన, అర్జున అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ. సాధారణంగా యజ్ఞం అనగా దాంట్లో ఇంద్రుడు, వరుణుడు, యముడు, ఆదిత్యుడు, సో ఇలాంటి జనరల్గా చేస్తూ ఉంటారు. చేత అలాంటి వాళ్ళని ఉద్దేశించి చేసేటటువంటి కార్యాలు అన్నీ ఏవైనప్పటికీ కూడా దాన్ని నువ్వు చేసేటప్పుడు తత్ఫలితాన్ని నాకు 5వ అధ్యాయంలో చివరికి వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడండి ఆయన, ప్రాబబ్లీ చివరి శ్లోకంలో, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. నేను సర్వ జీవరాశికి స్నేహితుణ్ణి. ఇది తెలుసుకుంటే నీకు శాంతి వచ్చినట్టే. అహం నేను మొత్తం సర్వభూతానాం. సుహృత్, సుహృత్ అంటే మంచి మనసు కలవాడని అర్థం. మంచి మనసు కలగలిగినటువంటి ఒక మిత్రుడు ఉన్నాడు అనుకోండి, ఆ మిత్రుడు మనకేం చేస్తాడు? మనం తప్పు చేసినా సహిస్తాడు, ఉప్పు చేసినా ఆనందిస్తాడు, మన ఇంకా మరింత బాగా ఎలా తయారు చేయొచ్చు అనేది ఆలోచిస్తాడు. సో ఇది వ్యక్తుల విషయంలో చెప్పాడు. ఇప్పుడు చేసే క్రియాకలాపాల విషయంలో చెప్తున్నాడు అనమాట. అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ. నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఎవడి కోసం చేసినా, ఎలా చేసినా, చూడండి, బలిచక్రవర్తి ఇంద్రుడి కోసం చేసినా అది ఆయనకి మోక్ష సాధనమైంది. ఇంద్రుడనే పేరుతోటే చేసాడు ఆయన, కానీ ఇంద్రుడి కోసం చేయలే. ఇంద్ర అంతర్యామి అని భగవంతుడి కోసం చేసాడు ఆయన. ఎందుకంటే వేదం చెప్తోంది, ఒక క్రమం చెప్పింది, ఏదో ద్వారపాలకుల కింద, దిక్పాలకుల కింద ఇంద్రాదుల్ని పెట్టుకోవాలను అని పట్టుకున్నాడు ఆయన. కానీ ఇంద్రాయ ఇదన్ నమమా అంటే అది కేవలం ఒక ఇంద్రుడికి మాత్రమే పెడుతుందని ఆయన అనుకోలే. ఇంద్రాంతర్యామైనటువంటి పరమాత్మకి అగ్నిలో పోస్తున్నాడంటే అగ్ని దేవతకి పెడుతుందని అని అనుకోవట్లే. అగ్ని అంతర్యామినే నారాయణాయ నమః. అగ్ని అంతర్యామి కూడా నారాయణుడి పెడుతుందని తెలిసి చేస్తే అది మోక్షం. అదే పని తెలియక చేస్తే అది మనకి దుఃఖావహం అవుతుంది. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ. నేనే అన్నిటికీ కూడా ఫలభోక్తను, వాటిని స్వీకరించేవాడిని నేనే. నువ్వు ఏ పేరు పెట్టు, ఏ దేవత పేరు పెట్టు చేయి, కానీ స్వీకరించేవాడిని నేను. నతు మాం అభిజానంతి. వాడు నన్ను స్పష్టంగా తెలుసుకోవటం లేదు. తత్వేన, ఆ తెలుసుకోవడం కూడా ఎలా తెలుసుకోవాలో చెప్తున్నాడు ఆయన. నతు మాం అభిజానంతి తత్వేన.
తత్వేన అని ఉన్నవాడిని ఉన్నట్టుగా అని అర్థం. ఉన్నవాటిని ఉన్నట్టుగా తెలియడం ప్రధానం కాదు, ఉన్నది ఉన్నట్టుగా తెలియడం ప్రధానం. తాత్విక జ్ఞానం అంటాను దాన్ని, తత్వజ్ఞానం అంటాను దాన్ని. చేత నన్ను ఎవడైతే తత్వ స్వరూపంగా తెలుసుకుంటాడో, యథాతథంగా తెలుసుకుంటాడో వాడు తరిస్తాడు. తెలుసుకోడు చ్యవంతితే అతః చ్యవంతితే, వాడు ఎంత ఎత్తి దిగినా తిరిగి అక్కడి నుంచి వాడు జారిపోక తప్పదు. నహుషుడనేవాడు గురించి మనం గతంలో విని ఉంటాం. పాపం చచ్చేట్లుగా శ్రమపడి యాగాలు గట్రా చేసి స్వర్గలోకంలో ఇంద్రుడై కూర్చున్నాడు. ఆయన ఇంద్రుడు పదవి ఇచ్చాడు ఈయనకి, కానీ ఆ ఇంద్ర పదవిలో తాను సాగించేటటువంటి దౌర్జన్యాల కారణంగా, తను చేసేటటువంటి దారుణాలకి కారణంగా పాపం ఋషులకి కోపాలు వచ్చాయి. సప్త ఋషులకి కోపం వచ్చింది. పల్లకి ఎక్కించుకొని మీరే మొయ్యండి అన్నాడు వాడు తన గర్వం చేత, పదవి గర్వం చేత. పోనీ సరే ఏదో చెప్పాడు కదా, పోనీ సరే మోద్దామని పాపం మోసుకోడు వెళ్ళడం ప్రారంభం చేస్తే అతనికి ఉండేటువంటి త్వర అతిశయం చేత, తొందరపాటుతనం చేత సర్ప సర్ప అన్నట్టు. సర్ప అంటే సాగు సాగు ముందుకు త్వరగా అని అర్థం, సాగమని అర్థం. ఇలాగా ఆ ముందర ఆయన తన్నిన వాళ్ళల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి మహానుభావుడు అగస్త్య మహర్షి వాడున్నాడు అక్కడ. అతన్ని తన్నాడు, తన్ని తరిగి సర్ప సర్ప త్వరగా. కోపం వచ్చింది. సర్ప సర్ప నువ్వు సర్పమే కా అన్నాడు ఆయన. అంతే, అక్కడ దాకా వెళ్ళి కష్టపడి చేసినటువంటి ఆ కార్యం కాస్త నాశనమైపోయి చ్యవంతితే అక్కడిని మొత్తం జారిపోయాడు. అంతే, మొత్తం లోకల్లోకి వచ్చాడు. మళ్ళీ ఒక కొండ చిలువై పడ్డాడు ఆయన. కృష్ణావతారంలోనే మనకి కనిపిస్తాడు. తర్వాత ఇంద్ర పదవి దాకా వెళ్ళినటువంటి వ్యక్తి తనకు వచ్చినటువంటి పద గర్వం చేత, తనని తాను మర్చిపోవడం చేత, తన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులని మర్చిపోవడం చేత ఏది చేసినా భగవంతుడికి చెందుతుంది అని తెలిసి పాపం అటువంటి యజ్ఞాలు చేశాడు. అక్కడ దాకా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మర్చిపోయి తన యొక్క అధికార దర్పంతో వాళ్ళని తన్నాడు. ఫలితాన్ని పొందాల్సి వచ్చింది. మళ్ళీ సర్పమై పెద్ద కొండ చిలువ భూమి మీద పడాల్సి వచ్చింది. మళ్ళీ ఎవడైతే తాత్వికంగా తన్ని తెలుసుకోకుండా చేస్తాడో వాడికి తాత్కాలిక ఫలితాలు ఏర్పడ్డప్పటికీ కూడా తత్వేన తాత్వికంగా సక్రమంగా కనుక తెలుసుకోగలిగితే ఉన్నవాడిని ఉన్నట్టుగా వాడు బాగుపడతాడు. ఏం తెలుసుకోకపోతే అతః చ్యవంతితే. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ వల్ల, ఈ రకమైన అజ్ఞానం వల్ల, ఇలాంటి మూర్ఖత వల్ల, ఎక్కడో ఒకళ్ళకే పరిమితం అయ్యేటట్లుగా దాన్ని ఏ దేవతకో పరిమితం చేసి చేయటం వల్ల చ్యవంతితే వాళ్ళ స్థానాల్లోంచి వాళ్ళు కాస్త భ్రష్టులవుతారు. మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. న సంపదాం సమాహారే విపదాం వినివర్తనే. మనకి ఏదైనా సంపదాం సమాహారే, ఏదైనా కొత్త కొత్త సంపదలు మనకి కావాలి అన్న, విపదాం వినివర్తనే, మనకు అవసరం లేదనుకున్న వాటిని మనం వదిలిపెట్టాలి, మన నుంచి దూరం కావాలి అని అనుకున్న, సమర్థో దృశ్యతే కశ్చిత్ తం వినా పురుషోత్తమం. సమర్థుడైన వాడు ఎవ్వడు వేరే లేనే లేడయ్యా, ఒక్కడే మనకి ఆ పని చేసి పెట్టగలిగిన వాడు ఎవడు? పురుషోత్తమం. తం వినా పురుషోత్తమం సమర్థో దృశ్యతే కశ్చిత్. సమర్థుడైన వాడు ఎవ్వడు ప్రపంచంలో మరొకడు కానే కాడు సుమా. తాత్కాలికంగా ఏదో చేస్తాడు, ఒక్కొక్కడు హాని కలిగిస్తాడు, ఒక్కొక్కడు లాభాన్ని కలిగిస్తాడు, ఒక్కొక్కడికి హాని కలిగిస్తాడు, ఒక్కొక్కడి లాభం కలిగించవచ్చు. కానీ అవన్నీ కూడా తాత్కాలికములే అవుతాయి.
దాంతో జారిపోతారు వాళ్ళు. ఇది పాపం వాళ్ళు బాధపడుతున్నారన్నమాట. మనకి మహర్షులు చెప్తున్నాడు విష్ణు పురాణం లాంటి గ్రంథాల్లో, నహి పాలన సామర్థ్యం ఋతే సర్వేశ్వరం హరిం. సర్వ ఈశ్వరుడైన అందరినీ నియమించగలిగినటువంటి వాడు పేరేమి? హరి. ఏమిటి హరి అంటే? హరణాదేవ దుఃఖానాం హరిరిత్య విధీయతే. హరణాదేవ దుఃఖానాం, దుఃఖములన్నిటినీ పోగొట్టగలిగినటువంటి వాడు కనుక అతనికి హరి అని పేరు. అంటే దుఃఖ నివారణము, ఇష్టప్రాపణము, ఇవి రెండూ చేయగలిగినటువంటి వాడు ఆయన తప్ప వేరొకడు లేడు. దుఃఖాన్ని హరతి ఇది హరిహి అని అంటారన్నమాట. ఇలాగా సర్వేశ్వరుడు ఆయనే, దుఃఖ దూరుడు, దుఃఖాన్ని దూరం చేసేవాడు ఆయనే. ఆయన హరి. అందుకోసం మనవాడు వేదం చదివేటప్పుడు హరి ఓం ఆరంభం, మళ్ళీ అంతం చేసేటప్పుడు హరి ఓం. ఏమిటి అర్థం? ఈ హరి శబ్దముతో తెలిసేవాడే ఓంకార వాచ్యుడు. ఎవడు ఓంకార వాచ్యుడు? ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ అని గతంలోనే చెప్పుకున్నాడు ఆయన క్రిందటి అధ్యాయంలో. ఓం అనే అక్షరము తెలిపేది నన్నే అన్నాడు ఆయన. ఆ ఓంకారమే ఈజ్ ఈక్వల్ టు హరిహి. హరి అనే శబ్దానికి తాత్పర్యం ఆయనే. అందుకే మనవాడు చెప్తారు హరి ఓం అని ఆరంభిస్తారు, హరి ఓం అని సమాపనం చేస్తారు. ఒక పెట్టికి మూత తెరిచి మళ్ళీ మూత వేసినట్టు. ఆ తెరిచినప్పుడు అందులో ఉండేటటువంటి ఆభరణాన్ని కంఠస్థం చేస్తారు. అవగానే ఆభరణాన్ని దాంట్లో పెట్టి మనం సురక్షితంగా పెడతారు. హరి ఓం అనేటటువంటి మూత తీసి అందులో ఉండేటువంటి వైదిక విజ్ఞానాన్ని అధ్యయనం చేస్తారు. కాగానే మళ్ళీ దాన్ని దాంట్లో సురక్షితం చేసి మళ్ళీ మూసి పెడతారు. ఇది ఓంకారం, ఇది హరి. ఆయన కంటే వేరే మరెవ్వడూ లేడయ్యా. ఋతే సర్వేశ్వరం హరిం నహి పాలన సామర్థ్యం. ఈ లోకాలన్నింటినీ కూడా నడిపేటటువంటి వాడు మరొకడు లేనే లేడు. ఇది భగవంతుడు 24వ శ్లోకంలో 9వ అధ్యాయంలో స్పష్టం చేస్తున్నాడు ఆయన. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 25వ శ్లోకం మనం చూడాలి ఒకసారి 9వ అధ్యాయంలో. యాంతి దేవవ్రతాః దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. ఏం ఔదార్యం అండి. యాంతి దేవవ్రతా దేవాన్. దేవవ్రతా, వ్రతం అంటే సంకల్పము అని అర్థం అండి. ఎవడు తన సంకల్పంలో దేవతల వరకే పరిమితం చేసి ఆరాధనలు నేను చేసుకుంటాను అని అంటారో వాళ్ళు ఆయా దేవతలనే పొందుతారు. ఏ యథామాం ప్రపద్యంతే అని గతంలో చెప్పాడు చూసారండి. ఇదిగో అలానే చెప్తున్నాడు ఆయన. ఆయన ఎప్పుడు పాపం చాలా లిబరల్గానే ఉంటాడండి ఆయన. నువ్వు ఏ రకంగా ఉపాసన చేస్తావో ఆ రకంగానే ఫలితాన్ని పొందుతావు. యథాకృతురస్మిన్ లోకే పురుషో భవతి తథా ఇతః ప్రేత్య భవతి అని మనకు వేదం చెప్తోంది. ఏ రకంగా నువ్వు ఇక్కడ సంకల్పం చేసి కార్యాన్ని సాధిస్తావో నీకు ఆ రకమైన ఫలితమే వస్తుంది తప్ప మరో రకమైన ఫలితం రాదు నీకు. నీ సంకల్పాన్ని బట్టి ఫలితం వస్తుంది నీకు. నీ సంకల్పం మంచిదైతే మంచి ఫలం వస్తుంది, నీ సంకల్పం చెడ్డదైతే ఆ ఫలితమే వస్తుంది నీకు. నువ్వు ఎవరిని ఆరాధన చేసినా ఇది తదంతర్యామి అని భగవంతుడి దాకా చెందుతుంది అని చేస్తే అది భగవంతుడికి చెందుతుంది మోక్షం.
లేదు నువ్వు అక్కడికే ఆపి చేస్తే అది అక్కడికే ఫలితాన్ని ఇస్తుంది. అలా ఇచ్చేటట్టుగా నేను చేస్తానయా అని గతంలో చెప్పాడు ఆయన. దాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. పితృదేవతల కోసం మాత్రమే. ఇప్పుడు మనకి ఆయనతో శ్రాద్ధ కర్మలు అవి చేస్తుంటారు, తర్పణాదులన్నీ చేస్తుంటారు, పిండ ప్రధానాదులన్నీ చేస్తుంటారు. ఇవన్నీ కూడా పితృదేవతల్ని ఉద్దేశించి చేసేటటువంటి కార్యక్రమాలు. నిజానికి పితృదేవతలను ఉద్దేశించి చేసే కార్యక్రమాలు భగవంతుడి యొక్క ఆరాధన అనుకుని వీళ్ళ ద్వారా అది భగవంతుడికి మనం చెందిస్తున్నామని చెయ్యాలి నిజానికి. కానీ పాపం కొంతమంది అలా తెలియక భగవంతుడు కూడా పక్కన పెట్టి ఈ పితృదేవతల కోసం మాత్రమే చెయ్యాలి అని అక్కడికి ఆపేస్తుంటారు. అది ఫలింపజేసేవాడు ఆయనే, కానీ వీడి సంకల్పం ఆయన దాకా లేదు కనుక దాన్ని అక్కడి దాకా ఆయన స్వీకరించడు. ఎక్కడి దాకా చేశాడో అక్కడికే. సరే, నువ్వు ఆ ఉపాసన చేస్తున్నావు కనుక నువ్వు పొందే స్థానం అదే. కనుక యాంతి దేవవ్రతాః దేవాన్, ఏ దేవతని పూజ చేస్తే నువ్వు అక్కడికి వెళ్ళి పొందుతావు. నువ్వు ఇంద్రుని చేయి ఇంద్రలోకానికి పోతావు, రుద్రుని చేయి కైలాసానికి పోతావు, బ్రహ్మలోకం చేయి బ్రహ్మలోకానికి పోతావు. సిన్సియర్గా సీరియస్గా సక్రమంగా చేస్తే, నిర్దుష్టంగా చేస్తే, వాళ్ళ కోసమని చేసినా సరే మోక్షాన్ని కాదు పొందేది. ఎక్కడ దాకా చేసావో అక్కడికి పొందుతావు. పితృన్ యాంతి పితృవ్రతాః, పితృదేవతల్ని పూజ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, దేవతల్ని పూజ చేసేవాళ్ళు కొందరు ఉంటారు. దేవతల్ని చేసేవాళ్ళు దేవతల దగ్గరికి వస్తారు, పితృలను పూజ చేసేవాళ్ళు పితృలోకాలకి మాత్రమే పెడతారు. అక్కడికి వాళ్ళు అక్కడే ఉంటారు. భూతాని యాంతి భూతేజ్యాః, కొంతమంది భూత గణములని ఆరాధన చేస్తారు. ఏవో కొన్ని గణాలకి అధిపతులుగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకుని వాటిని ఆరాధన, కొంతమంది భూతాలని ఆరాధన చేస్తారు, భూతాధిపతులని చేస్తారు, భూతనాథులని ఆరాధన చేస్తారు. వీళ్ళు కూడా మళ్ళీ ఆ భూతాల్లో భూతం కింద చేరతారు. భూతాని యాంతి భూతేజ్యా. కానీ అర్జున, యాంతి మద్యాజినోపి మాం, కొంతమంది నన్ను తెలుసుకుని వీళ్ళందరికీ అంతర్యామిగా ఉండేవాడిని నేనే కనుక వాళ్ళ ద్వారా చేయడం కాకుండా నేరుగా నన్నే ఆరాధించాలి అని అనుకుంటారు. వాళ్ళు నన్నే చేరతారు. మద్యాజినోపి మాం యాంతి. ఇందులో భగవంతుడు ఎవరిని కాదనలే, ఎవరిని తిట్టలే, ఎవరిని వద్దనలే. నీకు ఏది కావాలంటే చేసుకోవయ్యా, ఏది చేసుకుంటే దాన్ని పొందుతావు అన్నాడు ఆయన. ఏది కావాలి అని నిర్ణయం చేసుకోవాల్సినటువంటి వ్యక్తులం మనం. ఆళ్వారు చెప్పారని ఒక చోట మాట, అవరవర్ తమదమదు అరివరివగ వగై అవరవర్ ఇరయవర్ ఎన అడి అడవర్హళ్. పాపం కొంతమంది లోకంలో ఉండేవాళ్ళు వాళ్ళకి ఎవడెవడు ఏ దేవతగా వాళ్ళు కనిపిస్తారో, లేదు వాళ్ళ అవసరానికి ఎవడెవడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వాడికి తగులుతారో, అవరవర్ వాళ్ళకి చెందినటువంటి ఇరయవరి ఎన అడి ఆడేవారుகள், వీళ్ళే మాకు దేవతలు, వీళ్ళే మాకు ప్రభువులు, వీళ్ళే మాకు సర్వేశ్వరులు, వీళ్ళే మాకు పరమాత్మలు అని వాళ్ళనే పట్టుకుని వాళ్ళు ఆరాధనాదులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని పొందుతారు. అవరవరు విధివడి అడయ నిన్ననర్, వాళ్ళ అదృష్టాన్ని పట్టి వాళ్ళు ఆయా దేవతల్ని పొందుతారు. మొట్టమొదట వాళ్ళు తిరువాముడి ప్రబంధం ప్రారంభం చేస్తూనే దాంట్లో చెప్పినటువంటి అందమైనటువంటి మాట. కానీ వాళ్ళు మోక్షానికి పొందరు. వాళ్ళు కర్మబంధం వాళ్ళకి తెగదు. తిరిగి మళ్ళీ, ఎందుకంటే ఈ దేవతలు కూడా కర్మలోనే ఉన్నవాళ్ళు కనుక వీళ్ళని ఆరాధించిన వాళ్ళు కూడా ఆ కర్మచక్రంలోకి వీళ్ళు కూడా చేరుతారు. ఆ దేవతలు ఎటుపోతే వీళ్ళు అటైపోతారు. మనకి గతంలో మార్కండేయుడి కథ మనం చెప్పుకున్నాం. మార్కండేయుడు ఆరాధన చేశాడు పరమశివుణ్ణి. ఆరాధన చేసిన తర్వాత పాపం ఆయన ఇతనికి ఒక వరం ఇచ్చాడు. ఓహో, నాకు వరం లభించింది కదా అనుకున్నాడు. కానీ మహాప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయంలో తనకి వరం ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు కూడా వెనకాదలే కొట్టుకొస్తున్నాడు, తను కొట్టుకుపోతున్నాడు.
ఇదేమిటి నాకు ఇలాగ చిరంజీవిత్వాన్ని వరంగా పొందినట్టు నేను ప్రళయంలో కొట్టుకుపోతున్నానేమిటి అబ్బా. వెనక్కి తిరిగి చూస్తే ఆయన వస్తున్నాడు వెనకాతలేను. ఎందుకని? ఆయనకి దానికి ఇవ్వగలిగే అధికారం లేదు. తిరిగి ఇతన్ని తీసుకుని భగవంతుడి దగ్గరికి పెడితే, నాయనా ఈ మార్కండేయుని నేను సాక్షిభూతంగా అట్టే పెడతానయ్యా, నువ్వు మాత్రం జాగ్రత్తగా దాంట్లో వెళ్ళిపో అని పాపం ఆయన పంపించేశాడు. ఈ మార్కండేయుని సాక్ష్యంగా పెట్టాడు. ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఈ లోకాలని ఎక్కడికి వెళ్ళి చేరుతున్నాయి, ఎలా ఉంటున్నాయి, తిరిగి మళ్ళీ సృష్టి ఎట్లా ఆరంభమవుతోంది, మళ్ళీ ఈ రూపానికి ఎట్లా చెందుతోందో చూడు, నువ్వు చూసి లోకానికి చెప్పాయా అని మార్కండేయనం కరియే అంటారు మన ఆళ్వార్లు. ఆయన సాక్ష్యంగా పెట్టి ఆయన ద్వారా లోకానికి తెలిసేటట్టు చేశాడు ఈ వాస్తవాలన్నీ. మహాభారతం చదివితే మనకి తెలుస్తుంది. అరణ్యంలో పాండవులు ఉండేటప్పుడు వాళ్ళకి మార్కండేయుడు ఈ విషయాన్ని స్పష్టము చేశాడు. మనకి మార్కండేయుడి కథ చెప్తుంటారు, కానీ దాంట్లో కొంతవరకే చెప్తారు, తర్వాతది మళ్ళీ మనకి తెలియనివ్వరు సామాన్యంగా చాలామంది. చూడాలి, భారతంలో ఉంటుంది, చక్కగా తెలుసుకోవాలి. భగవంతుడు మనకి ఇట్లాంటి ఒక స్వేచ్ఛని ఆయన 25వ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. సంకల్పమే దేనికైనా ప్రధానంగా ఉంటుంది సుమా. సరే, మేము వాళ్ళని చేయమయ్యా, నీ దాకా చెందుతుందని తెలుసుకుంటాం, నిన్నే చేస్తాం అనుకో, నువ్వు మాకు కావాల్సినవన్నీ ఇవ్వగలుగుతావా? మేము నిన్ను అంత బాగా చేయలేవేమో. దానికి భగవంతుడు ఇచ్చినటువంటి సమాధానం అతి అద్భుతమైనటువంటి సమాధానం 26వ శ్లోకంలో తెలుసుకుందాం మనం. జయ శ్రీమన్నారాయణ.